హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భవానీస్ కిచెన్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. ఈరోజు ఎగ్ రోల్ అండి, చపాతీ ఎగ్ రోల్ చూపిస్తాను. ఇలా ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలు స్కూల్ నుండి రాగానే స్నాక్స్గా ఈజీగా తొందరగా అయిపోయే ఫాస్ట్ స్నాక్ రెసిపీ అండి. చాలా బాగుంటుంది. చేసే విధానం చూద్దాం రండి. ముందుగా చపాతీ కోసం మనం గోధుమ పిండి కలుపుకొని పెట్టుకుందామండి. గోధుమ పిండి చక్కగా జల్లించుకొని అందులో ఉప్పు, ఆయిల్ వేసుకొని చక్కగా కలుపుకోవాలండి. కలుపుకున్నాక మనం పిడికిలతో ఒకసారి ఇలా గట్టిగా పట్టి వదిలితే ముద్ద కట్టేలా ఉండాలి. అలా అయిన తర్వాత అందులో వాటర్ పోసుకొని పిండికి సరిపడా మనం చపాతీ పిండి కలుపుకొని పెట్టుకోవాలండి. మనం పిండి ఎంత బాగా కలుపుకొని ఎంత చక్కగా మసాజ్ చేసుకుంటే అంత బాగుంటాయి చపాతీలు, మెత్తగా బాగుంటాయండి. ఈ విధంగా కలుపుకోవాలి. ఆ రోజు పిండి కొంచెం మెత్తబడింది కానీ చపాతీలు అయితే చాలా టేస్ట్ ఉన్నాయండి. దాన్ని రెస్ట్ ఇచ్చేసి ఒక మూత పెట్టి రెస్ట్ ఇచ్చేసి చపాతీ రోల్లోకి ఇలాగ సన్నగా పొడుగ్గా ఉల్లిపాయలు కోసి పెట్టుకోవాలండి. నేను చూపిస్తున్న విధంగా ఇలాగ పొడుగ్గానే సన్నగా కోసుకోవాలండి. తర్వాత పచ్చిమిరపకాయలు కూడా ఇలా సన్నగా కోసుకోవాలి, చూపిస్తున్న విధంగా. చూసారా నేను ఎలా కోసుకుంటున్నానో అలా కోసి పెట్టుకోవాలండి ఇవన్నీ. తర్వాత పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు ఒక గిన్నెలో తీసి కోసుకున్నవి పెట్టుకొని ఉప్పు వేసుకోవాలండి, సరిపడినంత ఉప్పు వేసుకున్న తర్వాత చాట్ మసాలా అని ఇలా నా దగ్గర ఎవరెస్ట్ చాట్ మసాలా ఉంది, అది వేసుకుంటున్నానండి. అది ఒక స్పూన్ నిండా ఒక స్పూన్ వేసేయాలి. ఆ తర్వాత నిమ్మకాయ కూడా పిండుకోవాలండి అందులో. ఇదిగోండి చాట్ మసాలా నేను ఇంత వేసుకుంటున్నాను. అది మంచిదేనండి, చక్కగా అరుగుదలకి బాగుంటుంది. ఆమ్చూర్ పౌడర్ ఉన్నా వేసుకోవచ్చు, లేదంటే నిమ్మకాయ పిండుకోవాలి. మేమైతే ఆమ్చూర్ పౌడర్ లేదని నిమ్మకాయ పిండుకుంటున్నాను. ఒక నిమ్మకాయ ఫుల్గా అయినా పిండుకోవచ్చు, లేదంటే హాఫ్ నిమ్మకాయ అయినా పిండుకోవచ్చు. నిమ్మకాయ సైజుని బట్టి సరిపడా చూసుకొని పులుపు మనం తినే రుచిని బట్టి కలుపుకోవాలి మనకు కావాల్సినంత. అలా నిమ్మకాయ పిండేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలన్నీ విడిపోయేలాగా ఇలా పిసుక్కొని చక్కగా కలుపుకోవాలండి బాగా. అదిగో చూసారా నేను పిసుక్కుంటున్నాను అలాగా. చక్కగా ఇవన్నీ బాగా కలిసిపోయేలాగా చక్కగా కలుపుకొని పిసుక్కోవాలండి అన్నీ. ఒకసారి టేస్ట్ చూడవచ్చు. ఒక్క ఉల్లిపాయ ముక్క నోట్లో వేసుకొని టేస్ట్ చూసి మనకి ఇంకేమైనా తక్కువైతే అవి కూడా వేసి కలుపుకోవాలి. ఇలా కావాలంటే క్యారెట్ కూడా తురిమి వేసుకోవచ్చండి. మేము సగం మామూలుగా కొన్ని చేసుకొని తర్వాత ఇంకొన్ని క్యారెట్ కూడా తురిమి వేసి కలుపుకుంటున్నాం. అది గిన్నె ఒక పక్కన పెట్టేసుకొని మూత పెట్టుకొని ఇప్పుడు చపాతీలు చేసుకోవాలండి. ఇదిగోండి నేను చూపిస్తున్నాను. నేనైతే ఇలా చేసుకుంటాను చపాతీలు. ఫస్ట్ ఇలా చపాతీ చేసుకొని మధ్యలో కొంచెం లైట్గా ఆయిల్ రాసి దాన్ని మడత పెట్టుకొని చక్కగా మడత చపాతీ అని అంటారు కదా, సమోసా షేప్లో ఉంటుంది. అదేనండి 3 లేయర్ చపాతీ. ఇదిగోండి లైట్గా ఆయిల్ రాసి మళ్ళీ మడత పెట్టుకోవాలి ఇలాగ సేమ్ సమోసా షేప్లో. మళ్ళీ ఇంకోసారి కూడా రాసుకోవచ్చు, కానీ నాకు ఆ చపాతీకి ఆయిల్ కొంచెం ఎక్కువైందని మళ్ళీ రాయలేదు. ఇదిగోండి ఎక్కడ లావుగా ఉంటే పిండి అక్కడ చక్కగా ఇలా రుద్దుకోవాలి. చపాతీ ఇలా చేసుకోవాలండి. బాగా మందంగా ఉండకూడదు, బాగా పల్చగా ఉండకూడదు, చక్కగా ఉండాలండి. సరిపడా థిక్నెస్లో ఉండాలండి. నేను చూపిస్తున్న విధంగా చూసారా, అది చక్కటి థిక్నెస్లో ఉంది. అలా ఉంటే చపాతీలు మెత్తగా ఉంటాయండి. పల్చగా చేస్తే అప్పడాల్లా కరకరామంటాయి. బాగా లావుగా చేస్తే లోపల పచ్చిగానే ఉంటుంది మడతల లోపల. ఈ మాత్రం థిక్నెస్తో చేసుకోవాలి. ఇలా చేసి పెట్టుకున్న చపాతీలు అన్నీ ఒకసారి ఇలా చేసి పెట్టేసుకొని చపాతీలు కాల్చుకుంటే బాగుంటాయండి. ఇలా నేను అన్నీ చేసుకున్నాను ఒకేసారి. ఇలా అన్నీ చేసి పెట్టుకున్న తర్వాత ఇంకా పెనం పెట్టేసి, ఇది ఐరన్ తవ్వ అండి, ఇలా బాగా వేడెక్కాలి. ఇది హైలోనే ఉండాలి. చపాతీలు ఎప్పుడు ఫుల్ ఫ్లేమ్ హైలోనే పెట్టుకొని కాల్చుకోవాలండి. సిమ్లో పెట్టకూడదు, మీడియంలో పెట్టకూడదు. చక్కగా ఫుల్గా పెట్టుకొని కాల్చుకోవాలి. పెనం బాగా వేడెక్కాలండి. పెనం బాగా వేడెక్కాకే చపాతీ వేయాలి పెనం మీద. అది చక్కగా పొంగే వరకు కింద నుంచి బాగా మంచిగా పొంగే వరకు ఉంచాలి. తర్వాత తిప్పుకొని ఒకసారి ఆయిల్ వేసుకొని లైట్గా
చక్కగా కాల్చుకోవాలండి. పొంగుతూ చక్కగా మంచిగా ఉంటాయి, మెత్తగా ఉంటాయండి. ఇలా చేసుకుంటే చపాతీలు చాలా బాగుంటాయి. వన్స్ చపాతీ పెనం మీద వేసినాక ఇంకా ఆపకుండా తిప్పుతూనే కదుపుతూనే చుట్టూ తిప్పుకుంటూ కాల్చుకోవాలి. అంచులు కూడా ఎక్కడ పచ్చిగా ఉండకుండా చూసుకుంటూ కాల్చుకోవాలి. చూసారా, ఇలా తిప్పుకుంటూ కాల్చాలండి. ఎక్కడ అంచులు కానీ మధ్యలో కానీ పచ్చిదనం అనేది ఉండకూడదు. చక్కగా కాల్చుకోవాలి. అప్పుడు చపాతీలు చాలా బాగుంటాయి. మనం ఏ కూర లేకపోయినా అలా ఉత్తి చపాతీ తింటున్నా అదే టేస్ట్గా అనిపిస్తూ ఉంటుంది, ఒక స్నాక్ లాగా. అలా చేసుకోవాలి చపాతీలు. చూసారా, మాడకూడదండి, దగ్గరుండి అలా కాల్చుకోవాలి. నేను చేసుకున్నాను. బాగుందా? ఇప్పుడు చపాతీ అలా చేసి పెట్టుకున్నాక ఒక గిన్నెలో గుడ్లు పగలగొట్టుకోవాలండి. ఒక గిన్నెలో మనకు కావాల్సినన్ని ఆమ్లెట్లకు సరిపడా గుడ్లు పగలగొట్టుకోవాలండి. ఇలా పగలగొట్టుకొని తర్వాత ఏమేమి వేయాలో చెప్తాను. మీకు నా వీడియోస్ నచ్చుతున్నట్లయితే నాకు కమెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సరేనండి, నేనైతే ముందుగా ఇలాగ ఒక గిన్నెలో 3 గుడ్లు పగలగొట్టి వేసుకొని బాగా బీట్ చేసుకుంటున్నాను. తర్వాత ఇందులో ఉప్పు, జీలకర్ర పొడి, ఇంకా మిరియాల పొడి కూడా వేసుకొని చక్కగా కలుపుకోవాలండి. ఇదిగోండి సాల్ట్ వేసి బాగా కలుపుకుంటున్నాను. నేను మిరియాల పొడి, జీలకర్ర పొడి వేసిన క్లిప్ మిస్ అయిందండి. ఇదిగోండి. తర్వాత చపాతీలు కాల్చుకున్న పెనం మీదే మనం కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 1.5 స్పూన్ చాలండి ఆయిల్ వేసి కలుపుకున్న గుడ్లు మిశ్రమం వేసుకొని ఆమ్లెట్ చేసుకోవాలి. ఇలా ఒక పక్కే ఆమ్లెట్ సిమ్లో పెట్టి చక్కగా ఉడికిన తర్వాత అదంతా కూడా పక్కకు తీసేసి శుభ్రంగా మంచిగా వేగిన తర్వాత దాని మీద చపాతీ ఇలా వేసేయాలండి. చపాతీకి ఈ ఆమ్లెట్ అతుక్కుంటుందన్నమాట, ఇంకా వీడదు. ఇలా గుడ్డు పచ్చిదనం ఎక్కువ ఉండకుండా చక్కగా కొంచెం ఉడికి ఆమ్లెట్ అయిపోయినట్టు అయిపోవాలండి. కొంచెం లైట్ తడి ఉందన్నంగా చపాతీ వేసి ఇలా అంటుకుపోయేలాగా చపాతీని దాని మీద పెట్టి ఇలా మళ్ళీ ఒకసారి ఆమ్లెట్ చక్కగా కాలే వరకు కాల్చుకోవాలండి. ఇంకా ఆయిల్ ఏం అవసరం లేదండి, సరిపోతుంది మనం వేసుకున్న ఆయిల్లోనే. ఇలా చక్కగా ఆమ్లెట్ ఎక్కడ పచ్చిదనం ఉండకుండా సిమ్లో కాల్చుకోవాలండి. చక్కగా ఆమ్లెట్ ఉన్న వైపు ఎక్కువసేపు కాల్చుకొని ఒకసారి ప్లేట్లోకి తీసుకోవాలి. ఇంతేనండి, ఇక్కడి వరకు ఎగ్ చపాతీ అయిపోతుంది. తర్వాత మనం గిన్నెలో కోసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి అవన్నీ కలిపి పెట్టుకున్నాం కదా, అది అలా మధ్యలో వేసేసి చక్కగా దాన్ని రోల్ చేసుకోవడమేనండి. ఇందులో క్యారెట్ లేనిదన్నమాట ఇది. తర్వాత క్యారెట్ వేసుకున్నది కూడా చూపిస్తాను నేను మీకు. ఇలా మనకేం కావాలంటే అవి వేసుకోవచ్చండి. క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు కావాలంటే. ఇంతేనండి, దీన్ని మధ్యలోకి కోసుకొని చక్కగా సాస్తో ఎంజాయ్ చేయొచ్చు. చాలా బాగుంటాయండి. చేసి చూడండి, టేస్ట్ చూడండి. మీకు నచ్చిందో లేదో కమెంట్ పెట్టండి మర్చిపోకుండా. ఇది ఇంకోటండి, లేదు మేము అలా చపాతీ అంటించేసుకుంటే ఆమ్లెట్కి పచ్చిగా బాగోదు అనిపిస్తే విడిగా చేసి ఇలా పెట్టుకొని ఇలా కూడా రోల్ చేసుకోవచ్చు. ఇది క్యారెట్ కూడా వేసి కలుపుకున్నదండి. ఇదిగోండి, విడిగా ఆమ్లెట్ చపాతీ మీద చేసి వేసుకొని ఇలా కూడా రోల్ చేసుకోవచ్చు. దీన్ని కూడా సేమ్ రోల్ చేసేసి మధ్యలో కట్ చేసి సాస్తో సర్వ్ చేయడమేనండి. అంతే, ఎగ్ రోల్ రెడీ అండి. చాలా బాగుందండి. కోసుకున్నాక మధ్యలో చూసారా ఎంత బాగుందో. మాకైతే చాలా నచ్చింది, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది. సాస్తో అయితే చాలా బాగుందండి, టమాటా సాస్తో. మేమైతే టమాటా సాస్తో తిన్నాం. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి, థ్యాంక్ యూ అండి, సపోర్ట్ చేయండి. బాయ్.